గుడుగు బాబా నేను ఇంకా పట్టుకోలేను, ఆ చెయ్యి చాలా నొప్పి వచ్చేస్తుంది. ఆ దూపం మీద తొందరగా ఇచ్చేరాదు నువ్వు. దూపం వేసినట్టు ఇది లేస్తుందా లేవదా నాకైతే డౌట్ గానే ఉంది. గుడుగు బాబా ఎంతకి లేస్తుందంటావా ఇదే? ఊరే అబ్బాయిలో ఇదే ఆల్ ఇన్ వన్ మందురా. ఇదే కళ్ళు తిరిగి ఎవరైనా పడిపోతే మధ్య పోయే ఇది ఆల్ ఇన్ వన్ మందు. దెబ్బగా లేవాల్సిందే ఎవడైనా ఉన్నా. సూపర్ గొడుగు బాబా, నువ్వు చెప్పు ఎలా దూపం వేయరో నేను వేసేస్తున్నా. ఒరే ఒరే పుట్టిన కొడక, నువ్వు సొంత తెలివితేటలు గట్ట ఉపయోగించగరా ఈ పెద్ద పైకి పోగలదా? వారు బాబా సొంత దొరికితే చేమలా దూరిపోతావురా బాబు నువ్వు వచ్చి మధ్యలోకే. నేను కొడుకు బాబుని అడిగేసి చేతను ఏదైనా. గుడుగు బాబా ఈ పుట్టిన కొడుకు ఏ పని చెప్పినా ముందు ఒకసారి ఆలోచించే చెప్పు. ఈడన్ని తిరగసి పనులు చేస్తాడు ఈడ. ఓర్ నైన్ నా చెయ్యి ఇరిగిపోద్దు గల, మీరేమో ఎగజగలు ఆడుకుంటాను. తొందరగా ఏదో ఒకటి చెయ్యండి. ఊరే రూపా, నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా వినాలరా. నేను ఇప్పుడు ఏది చెప్తున్నా జాగ్రత్తగా వినే, అలాగే చెయ్యాలి. అప్పుడే ఈ పంది బతుకుతుంది, అర్థమైందా? సూపర్ గొడుగు బాబా, నువ్వు ఏది చెప్తే చేస్తాను నేను 100%. నువ్వు అందులో అసలు భయపడాల్సిన పని లేదా చెప్పు నువ్వు. ఒరే పుట్టిన కొడక, నువ్వు 100% పని చేయక్కర్లేదురా బాబా, ఒక 70% చేస్తే అదే గొప్ప. ఊరే కోతే ఏట్రా కామెడీరా నీకు అన్ని ఉన్నా. ఇప్పుడు రుబ్బుగాడు ఏమన్నాడు రా, పాపం రా వాడు పని చేస్తా అంటే నువ్వే చెడగొడుతున్నావురా. ఊరే రుబ్బు నేను చెప్పినట్టు చేయరా నువ్వు. అలాగే గొడుగు బాబా, ఈ కోతి నా కొడుకు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అంటనే ఉంటారు నాన్న. గొడుగు బాబా ఎంతకి ఏటి చేయాలో చెప్పు నువ్వు. ఒరే రుబ్బో, నా చేతిలో ఈ దివిటి ఉంది కదా, ఈ నిప్పు దివిటినే నేను పంది కింద పెడతాను. దీని మీద నువ్వు గుగ్గులు మేసే దెబ్బకే పొగ వస్తుంది. ఓ అంతే కదేట, నేను ఈజీగా చేసేస్తాను గొడుగు బాబా ఈ పని. నువ్వు చూడ నన్ను సభాసని మెచ్చుకుంటావు నువ్వు. ఒరే పొట్టోడా, నువ్వు ఏ మిస్టేక్ చేసినా ముందు ఈ పంది కాలిపోద్దే, దాని తర్వాత నేను కాలిపోతున్నా. పైన ఉన్నాను నేను, ఏది చేసినా చూసి చేరోయ్. ఓరా బాబు నేను చేస్తాను లేరా బాబు. ఎందుకురా బాబు నువ్వు నన్ను అలాగే అనుమానిస్తావు ఎప్పుడున్నా. ఊరే నువ్వు ఏదైనా మిస్టేక్ చేసావనుకో నేను పైనుంచి పైకే పోతానేగా, మరి ఎందుకు రానా? రాబడి మిత్రమా కోతి మిత్రమా, మీ ఇద్దరు ఎప్పుడు చూడు సోది ముచ్చట్లు సోది గొడవలే. పని చేయండి ముందా. ఒరే రుబ్బో, ఇదిగో ఈ దివిటిని నేను అక్కడ పెడతాను. కరెక్ట్గా ఈ ఎగ్ మీద నువ్వు గుగ్గులు చల్లాయి. ఓడి అమ్మ, ఇప్పుడు నా పనితనం చూపించి వీళ్ళంతా ఎలాగైనా ఆశ్చర్యపరిచేయాలి. ఇసరే మీదకే నీ అబ్బ పుట్టిన కొడక, నువ్వు ఇలాంటి ఏదో ఒకటి చేస్తావని నాకు ముందు నుంచే డౌట్ కొడుతుందిరా. చంపేస్తావరా నువ్వు నన్నా. రోబరి మిత్రమా ఏటి నువ్వు ఇలాగ చేసావా? ఓర్ నాయను ఆడపంది చచ్చిపోద్దు గల. ఒరే రుబ్బో, నువ్వు కొంచెమే వెయ్యాలి అందులో. అంత గుగ్గులు ఎందుకు పడిచేవరా నువ్వు అసలు? ఇదేటిదే గొడుగు బాబా, ఎక్కువ గుగ్గులు మేస్తే ఎక్కువ పోగొత్తదే, తొందరగా మెలకు వచ్చేద్దని చేస్తాను నేను. అయినా నువ్వు చెప్పాలి పదేటి నాకు ముందే. నీ అబ్బ పుట్టిన కొడక, నువ్వు 100% పని చేసేస్తున్నప్పుడే నాకు డౌట్ కొట్టిందిరా. దెబ్బే చేస్తావనే. ఓర బాబు ఇప్పుడు ఏటి అయిపోయిందిరా బాబు, పెద్ద గోలెట్టేస్తున్నావా? ఇప్పుడు ఏటి అవ్వలేదా? అనవసరంగా గోలెట్టకు నువ్వు. ఏటి అవ్వలేదా? ఒరే పుట్టిన కొడక, ఆ పక్క నేను ఇక్కడ చైన్ గాని వదిలేసాను అనుకో, పంది వచ్చి నీ మీద పడిపోద్ది. దోలు తీర్పున్నప్పుడు నీకు. గుడుగు బాబా నాకు చెయ్యి చాలా నొప్పి పెట్టేస్తుంది. కొంచెం సేపు దించేసే మళ్ళీ పైకి ఎత్తుదమా మనం దీన్నే. అలాగైతే దించండ్రా కొంచెం సేపు, ఆ తర్వాత మళ్ళీ పైకి లాగుదురా. ఏటి లాగట్టేది నా మొలతాడా? ఈ చైన్ ఇంకోసారి లాగితే పటక్కమని తెగిపోద్ది. బాగా తుబ్బట్టేసి ఉంది. ఈ ఒక్కసారికి ఇలా ఉంటది, ఇంకోసారి లాగమంటే తెగిపోద్ది. ఓర్ నాయనో ఈ కోతి మిత్రమా, నా చెయ్యి మొత్తం లాగేస్తుందా. ఏం చేయమంటావు మరి నన్ను ఇప్పుడు? ఊరే కొండ, ఈ చైన్ నేను గట్టిగా కాలుతో తొక్కేసి పెడతానులే, నువ్వేమి టెన్షన్ పడకో. మెల్లమెల్లగా లూజ్ చేసుకో చైన్, ఏం కాదు. అయినా కానీ ఎక్కువ బరువు అంతా నువ్వు మొయ్యలేవా, నువ్వు అక్కడవే కాలుతో నాపలేవా? సరే నేనే పట్టుకుంటారా మెల్లగా. గొడుగు బాబా ఇప్పుడు ఏం చేస్తాం మరే? ఊరే కొండ, ఈ రుబ్బు కూడా తెచ్చిన గుగ్గులు మొత్తం ఒకటేసారి వేస్తాడా? మళ్ళీ ఈ గుగ్గులను తెచ్చేంత వరకు మీరు పట్టుకోవాల్సిందే. అలాగా ఈ డబ్బా పుట్టిన కొడుకు చేసిన పనికే ఇంకో 20 నిమిషాలు ఇలాగే పట్టుకుని ఉండాలా? చచ్చిపోతాం కదా మేమిద్దరం ఉన్నా. ఓ నాయనో, ఇంకో 20 నిమిషాలంటే ఈ రాబడి మిత్రం వచ్చరికి అరగంట పెట్టేది ఎలాగైనా. ఈ పందితో పాటు మా ప్రాణాలు కూడా పోతాయి గల. ఊరే పుట్టుడా, ఎక్కడైతే ఉండి ఇంకే ఏం చూస్తున్నావు బే? తొందరగా వెళ్ళి గూగుల్ని తీసుకుని రా ఫాస్ట్ గా. ఊరే రుబ్బా, ఎందాకలా కాకుండా కొంచెం తొందరగా నువ్వు గుగ్గులు పట్టుకుని వచ్చిరా. నువ్వు ఈసారి మాత్రమో మెల్లమెల్లగా కొంచెం కొంచెం వెయ్యాలి, అప్పుడే పోగొత్తదే. ఇదేటిదే అక్కడ కొంచెం గుగ్గులు ముంటే పట్టుకుని వచ్చేసాను కదేటే. ఇంకా అక్కడ లేదు గుడుగు బాబా, చాలా దూరం వెళ్ళాలి ఇప్పుడు. ఒరే ఒరే పుట్టిన కొడుక, నాటకాలు తప్పకు నువ్వు. అక్కడ బోల్డ్ అని చెట్లు ఉంటాయా, నువ్వు గూగుల్ని తీసుకుంటరా. కావాల్సుకునే లేట్ చేద్దామని ఇలా చెప్తాను కదా నువ్వు. ఒరే రుబ్బా, ఆ చెట్లకి కొంచెం గుగ్గులు ఉంటది, కొంచెం చూసి తెచ్చిరా నువ్వు. మళ్ళీ దూరం గట్టి వెళ్ళకో, వీళ్ళిద్దరు పట్టుకోలేకపోతాను రా పాపమా. ఇదేటిదే ఉంటే తెచ్చినేట, నాకు మాత్రం సరదా ఏటే చాలా దూరం నడిచేది తేవడానికి. లేదు గుడుగు బాబా, అక్కడ ఉన్నదంతా పట్టుకొచ్చాను నేను. నీ ఏవో పుట్టిన కొడుక, మొత్తం పట్టుకొచ్చి ఒకటేసారి నిప్పుల్లో తెలిసావా? ఎటు కాకుండా పోయిందే. ఏట్రా నువ్వు ఇలాగ చేస్తున్నావా? గురువు బాబా, రాబన్ మిత్రమునే తొందరగా వెళ్ళి తీసుకుని వచ్చేమని మరి. ఎక్కడట ఉండి సోదేస్తే ఏమొస్తుంది? నీ అబ్బా కొండ నా కొడక, ఎవడ్రా సోదేస్తాను ఇక్కడ? కొడుపులో గుద్దిగల మళ్ళీ పట్టుకున్నా.
వీడి అబ్బా పొట్టిన కొడుకే బలుపు బాగా ఎక్కువైపోతుంది. ఆగా ఇది అయిపోనే అప్పుడు తర్వాత చెప్తాను ఇటు సంగతి. ఊరే అబ్బాయిలో మీ అందరిలో యూనిటీ లేదురా, మీరు యూనిటీగా కలిసి ఉండాలిరా. ఎప్పుడు నా ఇలా తిట్టుకోకండి రా. ఊరే రుబ్బా, నువ్వు వెళ్ళి తొందరగా పట్టుకొని వచ్చే గూగుల్ నువ్వా. అలాగే గొడుగు బాబా, అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ నేను వెళ్ళి తీసుకొచ్చేస్తానులే. వీడు తిరిగి వచ్చేసరికి ఏ టైం పడుతుందో ఏటో. ఇది పులులు తిరిగే ప్లేస్, దోలు తీరిపోద్ది మాకు. రోబిన్ మిత్రమా, నీ నన్ను మాటలు నువ్వు మనసులో పెట్టుకునే లేటుగా రాకో. నా చెయ్యి ఇరిగిపోద్ది నువ్వు వచ్చే లోపు. తొందరగా వచ్చే నువ్వు. బొక్కలాగా అనాలిస్తున్నాను అనేసి ఇప్పుడేమో తొందరగా వచ్చి అంటుందా. ఓకేరా కొండ, ట్రైట్ కమింగ్ ఎట్లే. ఈడు ఇంగ్లీష్ మరి ఘోరంగా తయారవుతుందా రోజు రోజుగా. సరేరా రుబ్బా, తొందరగా వెళ్ళి వచ్చిరా నువ్వా. గొడుగు బాబా, రాబిన్ మిత్రంకి నువ్వేనా చెప్పాల్సిందే. కొంచెం కొంచెం గుగ్గులు వేయమనే. నువ్వు చెప్పలేదా? వాడేమో మొత్తం పడిచాడు ఒకటేసారే. ఊరే కొండ, నేను చెప్దామని చూసాను. కాకపోతే ఆ రుబ్బు కూడా మాటింటిన కదేటే. నాకు తెలుసు అంటాడా. గుడుగు బాబా, వాడు ఎప్పుడు పని ఎగ్గొట్టడానికే చూస్తాడా. ఒకవేళ పని చేస్తాను అని వచ్చాడనుకో, ఆ పనిలో ఏదో ఒక పెంట పెట్టకుండా వెళ్ళడా. ఊరే కోతే పోనీ లేరా, ఏదో తెలియక చేస్తాడా. గుడుగు బాబా, ఇది పుల్లులు తిరిగే ప్లేస్ ఇదే. ఏ మాత్రం చీకటి పడిందంటే మనం అందరం భస్మం అయిపోతాం దానికి. ఓర్ నాయనో, ఈ ఆడపందిని తల కిందగా కట్టేసి ఉంచమో, వచ్చి తెంపుకొని తినేద్దగలైతే. ఊరే మీరు అనవసరంగా భయపడకండ్రా. మనము ఎన్నోసార్లు పులి దగ్గర నుంచి తప్పించుకున్నామో మర్చిపోయారేంటి మీరు. గుడుగు బాబా, అప్పుడంటే ఏదో లాజిక్లు మ్యాజిక్లు కుదిరే అలాగ తప్పించుకున్నాము. ప్రతిసారి అలాగ కుదరదా. చీకటి పడితేనే ఇటు పులి వస్తుంది కదేటే. అయితే మనము చీకటి పడక ముందే వెళ్ళిపోవాలి ఇక్కడ నుండే. ఊరే ఎంతసేపులు అంటారా. ఈ రోబిన్ కూడా వచ్చిన వెంటనే దీనికి దూపం వేసేసే, వెంటనే దించేసే వెళ్ళిపోతాం మనము. గుడుగు బాబా, ఈ పొట్టుడు గురించి అలాగ వెయిట్ చేస్తుంటే టైం ఇంకా ఎక్కువలా కనిపిస్తుంది. నువ్వు ఏదో ఒక స్టోరీ చెప్పరాదా. స్టోరీయా? ఇప్పుడు ఎందుకురా స్టోరీ ఇనే మూడ్లో కూడా ఉన్నామేట మనం ఇప్పుడు. గుడుగు బాబా, ఇలాంటి స్టోరీస్ ఏమైనా వింటే టైం ఇట్టే గడిచిపోద్ది. నువ్వు ఏదో ఒక స్టోరీ చెప్పు, టైం తొందరగా అయిపోద్ది. కావాలంటే చూడు నువ్వు. అవునవును గొడుగు బాబా, నాకు కూడా ఈ నొప్పి తెలియకుండా ఉంటది. టైం కూడా తొందరగా గడిచిపోద్ది. ఏదో ఒక చిన్న స్టోరీ చెప్పు నువ్వా. ఊరే అబ్బాయిలో అయితే స్టోరీ కోతరా. నిజంగా నా జీవితంలో జరిగిందే చెప్తున్నా, వినండి మీరా. జీవితంలో జరిగిందే చెప్తావా? సూపర్ గుడుగు బాబా, ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చేద్దలాగైతే చెప్పు. ఊరే నేను మంత్రాలు నేర్చుకున్న కొత్తలో నాకు నోరు సరిగ్గా తిరిగేది కాదు. ఒక దెయ్యం దగ్గరికి వెళ్ళి ఇలాగే మంత్రమో వేశాను నేను. ఓర్ నాయనో, దెయ్యం దగ్గరికి వెళ్ళి మంత్రం వేసావా? అది కూడా నోరు తిరగకుండా. ఇంతకీ ఎందుకు మంత్రం వేసావు గొడుగు బాబా నువ్వా? ఊరే మా గురువు గారు ఆ దెయ్యాన్ని మంత్రాలతో బంధించమని చెప్పారు. నాకేమో మంత్రమో పలకం రావట్లేదు, నోరు తిరగట్లేదు అసలు. అప్పుడు ఆ దెయ్యం ఏం చేసిందంటే. గుడుగు బాబా, ఏం చేసిందో చెప్పు తొందరగా. టెన్షన్ తట్టుకోలేకపోతున్నా. ఊరి కోతే ఆ దెయ్యం అప్పుడు అందమైన ఆడకప్పలాగా తయారైపోయే, నన్ను ప్రేమిస్తావా, నేను పెళ్లి చేసుకుంటానా అని అడిగిందిరా నన్ను. ఓడి అమ్మ, దెయ్యం ఆడకప్పలాగా మారిపోయా నిన్ను పెళ్లి చేసుకుంటా అన్నదా. ఇంతకీ ఏం చెప్పావు గొడుగు బాబా మరి నువ్వా? ఊరి అది అలాగా అందమైన ఆడకప్పలాగా మారిపోయే నా ముందుకు వచ్చే డాన్స్ వేసింది. స్టెప్పుల మీద స్టెప్పులు వేసేస్తుంది అదే. ఓడి అమ్మ, ఏ డాన్సే గొడుగు బాబా? మరి నువ్వే స్టెప్లు వేయలేదు అప్పుడు? ఊరే కోతే నేను అప్పుడు స్టెప్ వేద్దాం అనుకున్నా కానీ నాకు ఏ స్టెప్ గుర్తు రాలేదు. అందుకే యంత్ర స్టెప్ వేస్తాను నేను. ఓడి అమ్మ, యంత్ర స్టెప్? చిరంజీవి స్టెప్ వేసావంటే ఆడకప్ప దెబ్బకి మధ్య పడిపోయి ఉంటది అక్కడ. మరేటే పడిపోలేదు కానీ దగ్గరకు వచ్చే మూతి పెట్టి ముద్దెట్టిసిందిరా నాకు అప్పుడు అదే. ఏటే మూతెట్టేసిందా? అయ్యో నాటి గొడుగు బాబా, లక్కీ బాయ్ నువ్వా. ఊరే కోతే లక్కీ లేదు తొక్క లేదు. అక్కడ నన్ను ముద్దు పెట్టుకున్నంటనే అదే పండు ముసలి ఆడకప్పలాగా అయిపోయింది తెలుసా. అందమైన ఆడకప్ప ఇంతలోనే దరిద్రమైన ముసలి కప్పలాగా ఎలాగైపోయింది అసలు. ఊరే కొండ చెప్పను కోదేటే, అది పెద్ద దెయ్యమనే. అది ఎన్ని రూపాయల్లోకైనా మారిపోతుంది. ఓడి అమ్మ, దెయ్యానికి ఎంత పొగరో. అందమైన ఆడకప్పలాగా తయారైపోయి నేను భలే చీటింగ్ చేసింది గొడుగు బాబా అప్పుడు. మరేటే ఇదంతా చూసిన మా గురువు గారు నాకు వీపు మీద ఒక్కడు బాధేర్రా పట్టుకుని ఆ రోజుల్లో. ఎందుకంటే మరి నేను దెయ్యం దగ్గర ఇన్ని కథలు పడుతున్నా కదేటే. అయ్యయ్యా గొడుగు బాబా, నువ్వు కూడా మీ గురువు గారి దగ్గర దెబ్బలు తిన్నావైతే. మరేటే అప్పటి నుంచే ఈ దెయ్యాలతో చాలా జాగ్రత్తగా ఉంటాను నేను. ఇవి ఎన్ని వేషాలు వేసినా నేను మాత్రం నిగ్రహంగా ఉంటాను ఎప్పుడున్నా. ఇదేటిదే రోబిన్ మిత్రం ఎప్పుడే వచ్చేస్తా. ఓడి అమ్మ, పొట్టోడు గుగ్గులం దొరికిపోయినట్టు ఉందరో. మనం హ్యాపీగా దిగిరిపోవచ్చేగా. ఊరే రుబ్బా, తెచ్చావురా నువ్వు గుగ్గులమా? గుడుగు బాబా, చుట్టుపక్కల తిరిగి తెచ్చాను నేను. ఎక్కడ గుగ్గులం చెట్లు లేవా? ఉన్న చెట్లకేమో అసలు గుగ్గులమే లేదా. సచ్చాంరా బాబా. గొడుగు బాబా, ఇప్పుడు ఏడు చేద్దాం మరి మనము. అయ్యయ్యో, ఆడపంది బతకడం కష్టమే కాదు ఇప్పుడు. ఏడు చెయ్యాలో ఏటో. ఊరే ఈ ఆడపందిని మీరు దించేయండి. మనం పక్కన ఉన్న చెరువులోకి లాక్కెళ్ళిపోయే మొత్తానికి అప్పుడు పంది బాబుకి చేసినట్టు వైద్యం చేద్దాం మనము. సూపరా. కొంగుడిగా రసం నోట్లో పోస్తామంటే దెబ్బకు మెలుగు వచ్చేది ఆడపందికి కూడా. సరే మరి జాగ్రత్తగా
తొందరగా దించేద్దాం ఆగండి మిత్రులారా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు. ఈ స్టోరీ మీకు అర్థం అవ్వాలంటే అన్ని ఎపిసోడ్స్ చూడండి, చాలా కామెడీగా ఉంటాయా, మీకు బాగా నచ్చుతాయా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మిత్రులారా మా కష్టాన్ని గుర్తించి కొంచెం ఒక లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. వెయిట్ చేస్తూ ఉండండి, తొందరగా వచ్చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. iPad.